నమస్తే, నేను రోజా. మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలు, విజ్ఞాన ప్రపంచంలో సామాన్యుడికి చేరని విజ్ఞాన వీచికలకు వేదిక ఈ మిస్ట్రీస్ హిస్టరీస్. ప్రపంచంలో పురాతన రాజ్యాలు అపూర్వమైన నాగరికతలతో విలసిల్లాయి. ఆ రాజ్యంలో ఎన్నో నగరాలు, రాజధానులు, వాస్తుశిల్పాలు అన్నీ ఏదో ఒక సమయంలో కనుమరుగవుతాయి. ఏ దేశమైనా కాల ప్రమాణాలకు మినహాయింపు కాదు. ప్రపంచంలో అద్భుతమైన రాజధానులతో కూడిన కొన్ని గొప్ప సామ్రాజ్యాలకు నిలయంగా ఉండేవి. వీటిలో ప్రతిభావంతులైన నాగరికతలు, గొప్ప సంస్కృతి, సాహిత్యం, అసాధారణ నిర్మాణ శైలి, వాణిజ్య కేంద్రాలున్నాయి. కొన్నిసార్లు ఈ నగరాలు సామ్రాజ్యాల దండయాత్రల వలన కూలిపోతాయి. కొన్నిసార్లు ప్రకృతి శక్తుల వలన నాశనమవుతాయి. మరికొన్నిసార్లు పాలకుల నిర్లక్ష్యం వల్ల పతనమవుతాయి. అయితే ఆ అదృశ్యాలకు కారణం ఏంటనేది చరిత్ర పరిశోధనకు ఒక్కోసారి అంతుపట్టదు. ఆ రాజ్యాల వైభవం గురించి ప్రజల్లో కథలుగా ప్రచారంలో ఉంటాయి. అలాంటి పురాతన నగరాల్లో ఒక నగరం ప్రపంచ పటం నుండి ఎలా అదృశ్యమైందో నేటి మిస్ట్రీస్ హిస్టరీస్లో చూద్దాం. భూమిపై ఎన్నో నాగరికతలు, మరెన్నో సంస్కృతులు చరిత్రలో అనేక కారణాల చేత అంతరించాయి. అయితే ఏ నాగరికత, ఏ మానవ సమాజం ఎందుకు అంతరించింది అనేది మానవ పరిశోధనలకు అంతుచిక్కని ఒక ప్రశ్నగానే మిగిలింది. చరిత్ర పరిశోధనల్లో ఎక్కువ శాతం అంచనాలు మాత్రమే సమాధానాలుగా మిగులుతున్నాయి. గత 11,000 సంవత్సరాల నాటి జెరికో నగరం ప్రస్తుతం ఇజ్రాయెల్, పాలస్తీనాల దగ్గర ఉంది. ఇది అత్యంత ప్రాచీన నగరంగా ప్రసిద్ధి చెందింది. ఈ జెరికో నగరానికి యేసుక్రీస్తుకు సంబంధం ఉన్నట్టు బైబిల్ ద్వారా తెలుస్తోంది. ఈ నగరం బైబిల్లో తాటి చెట్ల నగరంగా చెబుతారు. జెరికో నగరం ప్రస్తుతం జోర్డాన్ నదీ సమీపంలో ఉంది. ఈ నేపథ్యంలోనే అంతకంటే ఎక్కువ నాగరికతతో భాసిల్లిన నగరం 15,000 ఏళ్ల నాటి నగరంగా పురావస్తు శాఖ పరిశోధకులు తమ సర్వేల ద్వారా చెప్పారు. అదే పూంపుహార్ తమిళ నగరం. సంగం సాహిత్యంలో పూంపుహార్ నగరం గురించి చాలా ప్రస్తావనలు ఉన్నాయి. ఇది కావేరీ నది ముఖద్వారం దగ్గర ఉంది. ఒక పురాతన ఓడరేవు పట్టణానికి ఏమైంది? దీనిని కావేరీ పూంపట్టినం అని కూడా పిలుస్తారు. ఇది అంతర్జాతీయ వాణిజ్యానికి కేంద్రంగా ఉండేదని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ప్రపంచ చరిత్రలో అత్యున్నత నాగరికతతో విరాజిల్లిన ప్రాంతం తమిళనాడు కోస్తా తీరంలో బయటపడింది. 1000 ఏళ్ల నాటి అతి ప్రాచీన తమిళ నగరం సముద్ర గర్భంలో ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉండిపోయింది. సముద్రంలో ఉన్న ఆ నగరం వయస్సు ఎంత అనేది పురావస్తు శాఖ లెక్కల ప్రకారం చూస్తే 15,000 ఏళ్ల నాటి నగరం అయ్యుంటుందని తెలుస్తోంది. తమిళ సాహిత్యం ద్వారా ఈ నగరం చోళుల పాలనలో అద్భుతంగా విరాజిల్లినట్టు అర్థమవుతోంది. చెన్నై మెరీనా బీచ్ సమీపంలో సముద్ర జలాల్లో మునిగిన ఈ నగరం తమిళనాడు చరిత్రతో పాటు ప్రపంచ చరిత్రకు సరికొత్త ఆవిష్కరణకు కారణమవుతుంది. మరి అంతటి అద్వితీయ నగర వైభవాన్ని 1000 ఏళ్ల నాటి తమిళ నాగరికత వికాసపు లోతుల్లోకి తీసుకువెళ్తుంది పూంపుహార్ పట్టణం. సముద్ర గర్భం దాచుకున్న ఆ చారిత్రక జ్ఞానాన్ని పరిశీలించే ప్రయత్నం చేస్తేనే మానవ చరిత్ర అసలు మూలాలు తెలుస్తాయని చారిత్రక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పూంపుహార్ నగరం శత్రు రాజ్యాల దాడుల వలన నాశనమైందా? అత్యంత క్రూరమైన భూకంపాలు, వరదలు, సునామీలు, ప్లేగులు వంటి ప్రకృతి శక్తుల దాడి కారణంగా అదృశ్యానికి దారితీసిందా? అయితే వాస్తవాలు కొన్నిసార్లు కల్పన కంటే చాలా వింతగా ఉంటాయి. పురాతన సాహిత్యం, పురాణాలు, ఇతిహాసాలలో సముద్రం మింగేసిన నగరంగా చెప్పడం జరిగింది. 1000 ఏళ్ల నాడు కనిపించకుండా అదృశ్యమైన నగరం అది. పురావస్తు శాస్త్రవేత్తల దృష్టిలో అది తిరిగి కనిపించింది. 1000 ఏళ్ల క్రితం వచ్చిన సునామీ వల్ల నాశనమైన గొప్ప ఓడరేవు పట్టణం పూంపుహార్. దాని అవశేషాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. పూంపుహార్ నగరం ద్రవిడ నాగరికత నుదుట సింధూరంలా భాసిల్లుతోంది. ఆనాటి సంస్కృతి, సంస్కృత భాషకు పట్టం కట్టింది. అపూర్వమైన ఆలయ నిర్మాణాలకు కాణాచిగా ఒక వెలుగు వెలిగింది. ఆ నగర వైభవం ఒక ఎత్తైతే అసలు ఆ నగరం ఏమైంది? మత్స్య అవతారానికి ఈ నగరానికి ఏమైనా సంబంధం ఉందా? వందల వేల ఏళ్ల క్రితం వరకు తమిళనాడులోని నాగపట్నం జిల్లాలోని పుహార్ అనే పట్టణం సంగం శకం ఇతిహాసాలలో వివరించబడిన అన్యదేశంగా భావించారు. పుహార్, పూంపుహార్ మధ్య ఏదైనా సంబంధం ఉందా అనేది ఉంటే అది కేవలం ఒక ఊహాజనితమైనదిగా పక్కన పెట్టారు. అది పురావస్తు శాఖ వారి తవ్వకాల తర్వాత చరిత్రకారులు నెమ్మదిగా సంబంధాలను ఒక చోట చేర్చి పురాణం, చరిత్ర మధ్య రేఖలను గుర్తించారు. ఎందుకంటే 1000 సంవత్సరాల నాటి పురాతనమైన ఈ ఓడరేవు కథ సజీవంగా సముద్రంలో కనిపిస్తోంది.
పూంపుహార్, కావేరి పూంపట్టినం అని కూడా పిలువబడే నాగపట్నం జిల్లాలోని ఒక పురాతన చారిత్రాత్మక పట్టణం. ఇది ప్రాచీన భారతదేశంలోని సంగం శకంలో అత్యంత ముఖ్యమైన, రద్దీగా ఉండే ధనిక అంతర్జాతీయ ఓడరేవులలో ఒకటిగా చరిత్రలో ప్రసిద్ధి చెందింది. ప్రారంభ చోళుల పాలనలో దీనిని పుహార్ అని పిలిచేవారు. అంటే తమిళంలో ఎస్ట్యూరి అని అర్థం. కావేరీ నది బంగాళాఖాతంలో కలిసే ప్రదేశం. కానీ దాని అద్భుతమైన అందం కారణంగా దీనిని పూంపుహార్ అని పిలుస్తారు. ఇది ప్రాచీన తమిళుల రాజకీయ, వాణిజ్య, సాంస్కృతిక కార్యకలాపాల కేంద్రంగా నిలిచింది. ఈ ప్రసిద్ధ తీర ప్రాంతం పట్టణం సెంబియా, ముచ్కుంద, మనునీతి చోళన్, కరికాల చోళన్ వంటి తొలి చోళ పాలకుల రాజధాని నగరం. కల్లనైని సుమారు 2000 సంవత్సరాల క్రితం రాజు కరికాల చోళన్ నిర్మించాడు. తమిళ చరిత్రలో 9వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశాన్ని పాలించిన ఒక గొప్ప రాజవంశం చోళ వంశం. చోళులు ఉరుయూర్, తంజావూర్, గంగైకొండ, చోళపురం వంటి నగరాలను రాజధానులుగా పాలించారు. చోళులు అనేక విదేశీ దాడులు చేసి అండమాన్, నికోబార్ దీవులు, సుమత్ర, బాలి, జావా దీవులు, శ్రీలంక, మలాయ్ ద్వీపకల్పం వంటి ప్రాంతాలను జయించారు. 13వ శతాబ్దం తర్వాత పాండ్యుల పెరుగుదలతో చోళ సామ్రాజ్యం క్షీణించింది. వాస్తవానికి మానవ పరిశోధనకు అందని చరిత్ర ఎంతుందో చెప్పడం సాధ్యం కాని పనేనా? ఎందుకంటే చోళులది చరిత్ర శతాబ్దాల నాటి పాలనగా చెబుతుంటే సముద్రంలో లభించిన ఆధారాలు చోళుల సుదీర్ఘమైన చరిత్రకు పట్టం కడుతున్నాయి. ప్రారంభ చోళ రాజ్యానికి చెందిన ఈ సంపన్నమైన ఓడరేవు నగరం కావేరీ నది ముఖద్వారం వద్ద ఉంది. కానీ ఈ నగరం 300 BCEలో సునామీ వల్ల, సముద్రపు అలల కోత వల్ల కొట్టుకుపోయిందంటారు. ప్రస్తుతం ఒక చిన్న గ్రామం మాత్రమే మిగిలింది. ఈ నగరం గురించి అంత ప్రత్యేకత ఏంటి? తమిళ సాహిత్యంలో 5 ఇతిహాసాలలో ఒకటైన శిలప్పదికారం ఇంద్రుడు విశ్వకర్మను రాజు ముస్కుంద చోళుడి కోసం ఈ నగరాన్ని నిర్మించమని ఆదేశించాడని చెబుతోంది. ఎందుకంటే రాజు ఇంద్రుడితో కలిసి అసురులతో యుద్ధాలను గెలవడానికి సహాయం చేశాడని పురాణ కథల ద్వారా తెలుస్తోంది. పూంపుహార్ ఓడరేవు 7 ఖండాల సంపదతో నిండిన ఓడలతో కిక్కిరిసిపోయింది. దేవతలు కూడా పూంపుహార్ ఓడరేవు నగరానికి వచ్చి శక్తివంతమైన శివాలయాలలో పూజలు చేశారు. రాత్రులు చాలా ప్రకాశవంతంగా ఉండేవి. బీచ్లో పడిపోయిన చిన్న బియ్యం గింజ కూడా కంటికి స్పష్టంగా కనిపించేదట. ఈ నగరం అన్ని దేశాల నుండి వచ్చిన సంపదతో నిండుంది. బంగారం, పట్టు, ముత్యాలు, మిరియాలు, ధాన్యాలు, గంధపు చెక్క, వజ్రాలు మొదలైన వ్యాపారాలతో నిండి ఉండేది. ఇది భారతదేశానికి ప్రధాన వాణిజ్య, ఆర్థిక కేంద్రం. అలాగే ఇది ప్రాచీన భారతదేశంలో నావికాదళంతో ఉన్న మొదటి ఏకైక రాజ్యం. యుద్ధ సమయంలో సముద్రాలపై పోరాడటానికి ప్రారంభ చోళులు బలమైన నావికాదళాన్ని నిర్మించారు. అనేక దేశాలను జయించారు. వారి రాజ్యాన్ని విస్తరించారు. పుహార్ నగరం గురించి తొలి ప్రస్తావన పాత సంగం శకం ఇతిహాసాలలో ఉంది. అలాగే 1వ శతాబ్దంలో ఒక అనామక వ్యాపారి రాసిన ప్రయాణ కథనం పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీలో కనిపిస్తుంది. కావేరీ నది ముఖద్వారం వద్ద ప్రారంభ చోళ రాజ్యం ప్రధాన ఓడరేవు నగరంగా అందులో వర్ణించారు. ఇది బంగాళాఖాతంలో కలిసే చోట. దీనిని కాలక్రమేణా పుహార్, పూంపుహార్, కావేరీ పూంపట్టినం, కావేరీ పట్టినం అనే పలు పేర్లతో పిలిచేవారు. 2వ శతాబ్దానికి చెందిన గ్రీకు భౌగోళిక శాస్త్రవేత్త టోలెమీ తన రచన జియోగ్రాఫియాలో పుహార్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్మితమైన నగరంగా వర్ణించాడు. ఇళంగో అడిగల్ రాసిన శిలప్పదికారం అనే కవితా రచన పాండ్యరాజు ఆస్థానంలో జరిగిన న్యాయ వైఫల్యం కారణంగా తన భర్తను కోల్పోయిన కన్నగి అనే స్త్రీ చుట్టూ తిరుగుతుంది. కన్నగి తన రాజ్యంపై ప్రతీకారం తీర్చుకుంటుంది. ఈ కథ పుహార్ నగరంలో జరిగింది. అంతేకాదు పూంపుహార్ నగరం గురించి ఎన్నో వివరాలను అందిస్తుంది. ఇది నగర లేఅవుట్తో పాటు దానిని 2 భాగాలుగా ఎలా విభజించారో తెలియజేస్తోంది. కార్మిక వర్గం, విదేశీ వ్యాపారులు నివసించే మరువూరక్కం, రాజు, ప్రభువులు నివసించే దాని పశ్చిమాన ఉన్న పట్టినపక్కం. ఈ ఇతిహాసం పుహార్ గొప్ప టెర్రస్ భవనాలు, జింక కళ్ళు ఆకారంలో ఉన్న కిటికీలతో కూడిన ధాన్యాగారాలు, గిడ్డంగులు, ఒక పెద్ద ఓడల యార్డ్ గురించి వివరించింది. పుహార్ నగరం ఒక పురాణ గాథగా పరిగణించబడింది. ఎందుకంటే శిలప్పదికారం అనే ఇతిహాసం ఈ నగరాన్ని సముద్రం మింగేసింది అని పేర్కొంది. దానికి నిదర్శనంగా పూంపుహార్ నగరం సముద్రంలో అద్వితీయ నిర్మాణాల శోభతో ప్రకాశిస్తుంది.
సిలప్పదికారం రచయిత పూంపుహార్ మహానగరాన్ని నిత్యం సందడిగా ఉండే ఓడరేవని చెప్పాడు. అక్కడ ఓడల ద్వారా గుర్రాలను తీసుకొచ్చేవారు, బండ్ల ద్వారా మిరియాల బస్తాలను తీసుకొచ్చేవారు. ఉత్తర పర్వతాల నుండి రత్నాలు, బంగారం వచ్చాయి. దక్షిణ సముద్రాల నుండి ముత్యాలు, గంగా ప్రాంతం నుండి గోధుమలు వచ్చేవని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ వారి పరిశోధనలతో పూంపుహార్ నగరం సముద్రంలో బయటపడింది. కానీ ఈ గొప్ప ఓడరేవు గురించి అనేక ప్రారంభ ప్రస్తావనల తర్వాత ఒక పెద్ద అంతరం ఉంది. ఇతిహాసం, శిలప్పదికారం కూడా పూంపుహార్ ముగింపు గురించి స్పష్టమైన వర్ణన ఉంది. ఒక ఇతిహాసం ప్రకారం రాజు తన కొడుకును కోల్పోయి దుఃఖంలో ఇంద్రవిళ అంటే వరుణుడి వార్షిక పండుగ జరుపుకోవడం మర్చిపోవడంతో సముద్రం పుహార్ నగరాన్ని మింగేసిందనే నమ్మకం ఉన్నట్టు కథనం. సంగం యుగం ప్రారంభంలో పుహార్ అదృశ్యమైన తర్వాత కాలక్రమేణా అదృశ్యమై పురాణాల కాలంలో కలిసిపోయినట్టు కనిపిస్తోంది. ఈ నగరం పూర్తిగా కనుమరుగై దాని ఉనికిని ప్రశ్నించేంతగా మారింది. కానీ ఈ ప్రాంతంలో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల వలన 3వ శతాబ్దంలో పుహార్ ఓడరేవును అతిపెద్ద సునామీ సంభవించి తుడిచిపెట్టి ఉండవచ్చని సూచిస్తున్నాయి. భూగర్భ శాస్త్రవేత్తలు, సముద్ర పురావస్తు శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనాలు ఈ వాదనను ధృవీకరించాయి. 1910లో పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఒక రేవు అవశేషాలను కనుగొని ఆ ప్రాంతాన్ని అన్వేషిస్తున్నప్పుడు ఈ పురాతన ఓడరేవును తిరిగి కనుగొన్నారు. ఆ తర్వాత సంవత్సరాల్లో కాలిన ఇటుకలతో చేసిన ఇతర రేవులు కనుక్కున్నారు. ఆధునిక పుహార్ ప్రాంతం చుట్టూ నీటి అడుగున పురావస్తు తవ్వకాలు దశాబ్దాలుగా కొనసాగాయి. పుహార్కు దగ్గరగా ఉన్న కిలయూర్లో 1971-74 మధ్య కెవి సోండురాజన్ బృందం చేసిన పురావస్తు అన్వేషణలో పులి చిహ్నంతో కూడిన చతురస్రాకార రాగి నాణేలు కూడా లభించాయి. ఇది ప్రారంభ చోళుల రాజు చిహ్నం. ఇతర అన్వేషణల్లో సెమీ విలువైన రాళ్ల పూసలు, ఆంఫోరే ముక్కలు, ఒక సాధారణ రోమన్ కుండ వంటివి కనిపించాయి. (1981లో తమిళనాడు పురావస్తు శాఖ, గోవాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ సంయుక్త బృందం ఏఎస్ గౌర్ నేతృత్వంలో పుహార్కు దక్షిణంగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్రాన్క్వెబార్లో ఒక నౌక శిథిలావస్థను గుర్తించడానికి నీటి అడుగున తవ్వకం నిర్వహించింది. నీటి అడుగున తవ్వకాలలో పురాతన ఓడరేవు, దేవాలయాలను చూసి ఆశ్చర్యపడటం వాళ్ల వంతైంది. ఇవి సముద్రంలో దాదాపు 30 అడుగుల లోతులో కనిపించాయి. ఇది పుహార్ పురాతన నగరం అని ఆ బృందం తేల్చింది. పురావస్తు త్రవ్వకాల్లో ఓడరేవు అవశేషాలు కనుక్కున్నప్పటికీ అక్కడి జీవితం ఎలా ఉండేదో అర్థం చేసుకోవడానికి మన సాహిత్య వనరులపైనే ఆధారపడాలి. సావిత్రిబాయి పూలే విశ్వవిద్యాలయం నుండి చరిత్రకారిణి డాక్టర్ రాధికా శేషన్ ఈ ప్రాంతంలో సముద్ర వాణిజ్యాన్ని అధ్యయనం చేశారు. పుహార్ ఒక పురాతన నగరం అనడంలో ఎటువంటి సందేహం లేదని నమ్మారు. పూంపుహార్ నౌకాశ్రయం ఖచ్చితంగా సంగం కాలం నాటిది. దక్షిణ భారతదేశ చరిత్ర సమస్యల్లో ఒకటేంటంటే 3వ శతాబ్దం సిఈ చివరి నుండి 5వ శతాబ్దం వరకు ఎటువంటి చరిత్రకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవు. పుహార్ ప్రాంతం మరోసారి క్రీస్తుశకం 6వ శతాబ్దంలో తొండై మండలం పల్లవుల ఆధీనంలోకి వచ్చింది. పురాతన పుహార్ ఓడరేవు ప్రాంతం కావేరీ పట్టణంగా వ్యవహరించారు. పుహార్ ప్రాంతం మళ్లీ ఆక్రమణకు గురై కావేరీ పట్టణం అని పిలువబడింది. 6వ శతాబ్దానికి చెందిన తమిళ పద్యం మణిమేకలై కావేరీ పట్టణంగా మారింది. ఇది పల్లవుల కాలంలో నివసించిన బౌద్ధ ఆరామాలు, సన్యాసుల గురించి వివరిస్తుంది. పక్కనే ఉన్న పల్లవనేశ్వరం గ్రామంలో పురావస్తు త్రవ్వకాల్లో 4-5 శతాబ్దాల మధ్య నాటి బౌద్ధ ఆరామం, బుద్ధ విగ్రహం అవశేషాలు బయటపడ్డాయి. రాధికా శేషన్ ప్రకారం తొలి చోళుల పతనంతో పుహార్ ఓడరేవు క్షీణించింది. పల్లవులు అధికారం చేపట్టడంతో వాణిజ్యం ఉత్తరం వైపు, మామల్లపురంలోని ఓడరేవు నగరం మహాబలిపురం వైపు మళ్లింది. ఆ తర్వాత ఈ ప్రాంతం చోళుల ఆధీనంలోకి వెళ్లి పునరుద్ధరించబడింది. వాళ్లు దీనికి కావేరీ పట్టినం అని పేరు పెట్టారు. కానీ ఇప్పుడు ఈ పాత ఓడరేవు నగరం దాని నీడలా ఉంది. పుహార్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగపట్నం 11వ శతాబ్దం ప్రారంభంలో ఒక ముఖ్యమైన ఓడరేవు, వాణిజ్య కేంద్రంగా ఉద్భవించింది. 14వ శతాబ్దం వరకు ఇంపీరియల్ చోళుల పాలనలో అభివృద్ధి చెందింది. కావేరీ పట్టినం మరోసారి మరుగున పడింది. పుహార్ నగరం ఎలా ఉండేది, అది ఎంత దారుణంగా నాశనం చేయబడిందో అనే కథను పురావస్తు శాఖ బృందాలు బంగాళాఖాతం నీటిలో తవ్వి లోతుగా డైవ్ చేస్తున్నప్పుడు పుహార్ నగర చరిత్ర క్రమంగా ఒక చోట చేరింది. కానీ పుహార్ కథ మనకు చెప్పేదేంటంటే ఇతిహాసాల్లో ఉన్నది సత్యమనే విషయం తేలింది. పుహార్ అనే గొప్ప ఓడరేవు నగరానికి భౌతిక ప్రస్తావన లేకపోవచ్చు. గొప్ప ఇతిహాసాలలో ఆ ప్రాంత ప్రజల సమష్టి జ్ఞాపకాలలో ఆ నగరం కాలక్రమేణా కనుమరుగైంది.
సంగం కాలం చేర, చోళ, పాండ్యుల గొప్ప రాజవంశాలను చూసింది. ఈ సామ్రాజ్యాలలో చోళ రాజవంశం గొప్ప సైనిక పరాక్రమం, అధునాతన పరిపాలన, అద్భుతమైన కళ, పూంపుహార్ రూపంలో దాని విస్తృతమైన సముద్ర శక్తులతో వాణిజ్య కేంద్రాన్ని ప్రదర్శించింది. కావేరీ పూంపుహార్, పుహార్, కావేరీ పట్టినమని కూడా పిలువబడే పూంపుహార్ కరికాల చోళకాలంలో ప్రారంభ చోళ రాజవంశం రాజధాని, ప్రత్యామ్నాయ రాజనివాసం, ప్రధాన ఓడరేవు నగరం ఇది. తమిళంలో కల్కి కృష్ణమూర్తి రాసిన ప్రసిద్ధ తమిళ నవల ఆధారంగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ చారిత్రక కథ ఈ ప్రాంతానిదేనంటారు. సంగం కాలంలో పుహార్ నగరాన్ని చోళులు స్థాపించారు. కానీ ఈ నగరం అంతకు ముందు 15,000 సంవత్సరాల నుండి ఉనికిలో ఉండి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే ఈ నగరం తమిళనాడులోని ప్రస్తుత పూంపుహార్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో కావేరీ నది ముఖద్వారం వద్ద ఉంది. అక్కడ అది బంగాళాఖాతంలో కలుస్తుంది. పూంపుహార్ చోళ రాజవంశం పురాణ వాణిజ్య నౌకాశ్రయం. రోమ్, గ్రీస్, ఈజిప్ట్, చైనా నుండి వ్యాపారులు చోళులతో వ్యాపారం చేయడానికి వచ్చారు. ఈ నగరంలో పెద్ద రేవులున్నాయి. అవి వ్యాపారంతో పాటు చోళ రాజవంశం సైనిక విన్యాసాలను కూడా చూశాయి. ఈ నౌకాశ్రయం సాధారణమైంది కాదు. ఇది దాదాపు 80 ఓడలను కలిగి ఉండేది. నగర వైభవంతో పాటు అక్కడ నివసించిన ప్రజలు మేధావులు. పూంపుహార్లో కూడా ఒక లైట్ హౌస్ ఉంది. ఇది ఈజిప్టులోని క్లియోపాత్రా లైట్ హౌస్ ను పోలి ఉంటుంది. సంగం సాహిత్యం ఈ నగరాన్ని సంస్కృతి, కళలకు కేంద్రంగా వర్ణించింది. కళ, సంస్కృతిని జరుపుకునే పండుగలు, సంగీతం, మన నృత్య కార్యక్రమాలతో నగరం ఒకప్పుడు ఉత్సాహంగా ఉండేది. సుదూర తీరాల నుండి వచ్చే దాని భవనాలు, ఓడలు సాహిత్య రచనల్లో స్పష్టంగా వర్ణించబడ్డాయి. విల్ఫ్రెడ్ హెచ్ షాఫ్ రాసిన పుస్తకంలో గ్రీక్ సాహిత్యం వంటి తమిళ సాహిత్యంతో పాటు అనేక కథల్లో పూంపుహార్ నగర ప్రస్తావన ఉంది. మణిమేకలై, బౌద్ధ యాత్రికుడు, రచయిత, బుద్ధదత్త వంటి బౌద్ధ సాహిత్యం నగరంపై బౌద్ధ ప్రభావం గురించి చెప్పింది. నదిలో స్పష్టమైన నీరు, విలువైన రాళ్లు, బజార్లు, తోటలు, కన్హాదాస్ నిర్మించిన అందమైన మఠం, ఎత్తైన భవనాలు, విస్తృతమైన ప్రవేశ గోపురాల గురించి వర్ణించాడు. అక్కడి ప్రజలు హక్కులు, స్వేచ్ఛను ఆస్వాదించారు. ఒకరినొకరు గౌరవించుకున్నారు. అలాంటి నగర వైభవంలో దాగిన మరెన్నో అంశాలను చూద్దాం. ఈ నగరంలో మార్కెట్ ప్లేస్ రాత్రిపూట అల్లంగడి, పగటిపూట నలగడి అని పిలుచుకునే వాణిజ్య కేంద్రంగా ఉండేది. ఈ వీధిలో వివిధ సామాజిక ఆర్థిక సమూహాలకు ప్రత్యేకమైన స్థావరాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి గ్రీకులు, ఈజిప్షియన్లు వంటి చోళులు, విదేశీయులు ఇద్దరూ జెండాలు ఎగరవేసిన టెర్రస్లతో కూడిన భవనాలను ఆక్రమించాయి. జింక కళ్లను పోలి ఉండే విచిత్రమైన కిటికీలతో కూడిన భవనాలు, గిడ్డంగులను కలిగి ఉన్న పూంపుహార్ నిర్మాణం మాయన్ నిర్మాణ భవనాలచే ప్రభావితమైందని చారిత్ర ఆధారాల ద్వారా తెలుస్తోంది. వీటితో పాటు శిలప్పధికారం వివిధ దేవాలయాలు, బౌద్ధ ఆరామాలను కూడా ప్రస్తావించింది. ఉజ్జయిని, అవంతి వంటి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారులు ఈ నగరాన్ని అందంగా తీర్చిదిద్దారని తెలుస్తోంది. పూంపుహార్లో కనిపించే రేవులు గ్రీస్లోని నియాపోలిస్, ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియా, మారిషస్లోని కింగ్ లూయిస్ల మాదిరిగానే ఉంటాయి. అయితే ఇవి కేవలం 5,000-6,000 సంవత్సరాల పురాతనమైనవిని, పూంపుహార్ 15,000 సంవత్సరాల పురాతనమైందని నమ్ముతారు. ఈ నగరం 15,000 సంవత్సరాల క్రితం ఉనికిలో ఉంటే అది పురాతన నాగరికతలు, ఆవిష్కరణల ప్రపంచ దృష్టికోణాన్ని మారుస్తుంది. ఇది నాగరికత ప్రస్తుత కాలక్రమాన్ని సవాల్ చేస్తోంది. ఒకప్పుడు గొప్ప రాజధాని నగరం, సంగీతం, కళ, సాహిత్యాలతో సందడిగా ఉండే ఆర్థిక వ్యవస్థతో కూడిన శక్తివంతమైన రాజధాని పూంపుహార్ను సముద్రం పూర్తిగా కబళించింది. ఇది మానవ చరిత్ర ఎంత బలహీనమైందో, మానవ విజయాలు ప్రకృతి ముందు ఎంత చిన్నవో గుర్తు చేస్తుంది. భారతీదాసన్ విశ్వవిద్యాలయంలో రిమోట్ సెన్సింగ్ విభాగంలో ప్రొఫెసర్ సోమసుందరం రామస్వామి పరిశోధన ప్రకారం నగరం గతంలో కూడా మునిగిపోయింది. దీనివలన ప్రజలు పశ్చిమం వైపు లోపలికి వలస వెళ్లారు. ఇది ప్రస్తుత కావేరీ పూం పట్టణాన్ని స్థాపించింది. ఉపగ్రహ చిత్రాలు నగరం మొదట్లో కావేరీ డెల్టా ఏలో ఉందని, తర్వాత కావేరీ డెల్టా బి, కావేరీ డెల్టా సికి మారిందని చూపించాయి. పరిశోధన సమయంలో రామస్వామి, అతని బృందం అసలు పూంపుహార్ దాదాపు 15,000-20,000 సంవత్సరాల నాటిదని సూచించే ఆధారాలు కనుగొన్నారు. సముద్ర మట్టం డేటాతో పాటు నౌకాశ్రయం, డాక్ యార్డ్లు, మానవ నివాసాలు, లైట్ హౌస్ తవ్వకాలపై ఆధారపడి ఉంది. పూంపుహార్ సమీపంలోని సముద్రపు అడుగు భాగాన భౌగోళిక పరిస్థితులు 15,000 సంవత్సరాల క్రితం ఉన్న సముద్ర మట్టం పరిస్థితులతో సరిపోయాయి. అయితే ఈ నగర చారిత్రక నిర్ణయాలపై ఇంకా పరిశోధించాల్సిన అవసరం ఉందంటున్నారు పురావస్తు పరిశోధకులు. ఈ నగర విశేషాలను పరిశీలించాక చూస్తే మానవ చరిత్రంతా తప్పుల తడకలతో నిండిందా,
మనకు తెలిసిన చరిత్ర అసంపూర్ణమని స్పష్టంగా తెలుస్తోంది. సునామీలకు కారణం సముద్ర మట్టాలు పెరగడం, కోత కూడా కారణమని మరిన్ని పరిశోధనలు నిర్ధారించాయి. ప్రస్తుత స్థాయిల కంటే 120 మీటర్ల దిగువన ఉన్న సముద్ర మట్టాలు సంవత్సరాలుగా గణనీయంగా పెరిగాయని భౌగోళిక అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. 11వ శతాబ్దానికి చెందిన మసల్మణి ఆలయం ఇప్పటికే 50% సముద్రంలో మునిగిపోయి నాశనమైంది. 1973లో పూంపుహార్ తీరంలో ఉంచిన కన్నగి విగ్రహం 1994లో తీర ప్రాంత కోతకు గురై బేస్ స్ట్రక్చర్ నాశనమవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా శతాబ్దాలుగా సముద్రం ఒక్కో అడుగు ముందుకొచ్చి తమిళ చోళ సంస్కృతిని అమాంతం మింగేసింది. సో మానవ నాగరికత అభివృద్ధికి నీరే మూలం. మానవ చరిత్రను తుడిచిపెట్టే కర్కశమైన రాకాసి అలలకు నీరే మూలం. ఏది దాహాన్ని తీర్చిందో అదే దహనం చేస్తుంది. ఇదే ప్రకృతి నియమం. వచ్చే వారం మరో అంశంతో మిస్టరీస్ హిస్టరీస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.